గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ కి మీ అందరికీ స్వాగతం తెలుస్తున్నా. నేను మీ కోటికే రామముద్రాజ్. కవితక్క బెయిల్కు సంబంధించి ఇక లిక్కర్ దందాల అడ్డంగా బుక్ అయిన తర్వాత ఈడీ సిబిఐ అరెస్ట్ చేసి తిహారీ జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి తతంగాలు. అక్కకు బెయిలు కోర్టులు ఇవ్వడానికి ముఖం చాటేసినాయి. ఆమె వేసిన దందా అట్లాంటిది కాబట్టి నిన్న చెల్లిని పోయి అన్న అయితే కలిసిండు. కలిసి కేసీఆర్ ఏ ముచ్చట చెప్పిండు, ఆ ముచ్చట తీసుకెళ్ళి ఆమెకు చేరవేసినట్టున్నాడు. చెల్లి, నీకు బెయిల్ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తలేదు, నీ దందల మనవయ ఇంకా సారదంద ఏకునింటి అయిపోవు, ఇవ్వద్దు, నీకు ఈ గతి పట్టకపోయేది. నాయన కూడా ఏం శాతనైతేలే, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఇక బెయిల్ అయితే ఇప్పట్లో రాదు, జర ఓపికతో ఉండు, నీకు అండగా ఉంటాం, నువ్వేమి ఇబ్బంది పడకు అని చెప్పేసి చెప్తుంటాడు. అంతే నాకు తెలిసినంత వరకు. సో మిత్రులారా, కవిత చేసినటువంటి సారదందలో అడ్డంగా బుక్ అయ్యి ఢిల్లీలో తిహారీ జైల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కుటుంబాన్ని అయితే కుంగదీస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అయితే తీవ్రంగా కలిసివేస్తూ ఉంది. ఇక బీజేపీ పార్టీ నిన్న సంకల్ప పత్ర పేరు మీద మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో చాలా కీలకమైనటువంటి అంశాలను అయితే పెట్టింది. ఏ గాముచ్చట్లు కూడా చూద్దాం. సో దినపత్రికలో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వివేగాలు పులుముకున్న వేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి మిజైళ్ల వర్షం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీలకమైనటువంటి వార్త కూడా చూద్దాం. ఇక చక్కగా మనము వెలుగు పేపర్లకు వెళ్దాం. దానికన్నా ముందు దయచేసి మీరంతా ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాని ఖచ్చితంగా ఆదరించండి. కేఆర్ పబ్లిక్ న్యూస్, ఆర్ న్యూస్ టుడే, ఆర్1 న్యూస్ టుడే ఛానళ్లను బరాబర్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేసి సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేయాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇక వెలుగు పేపర్లకు పోదాం. నిన్న అంబేద్కర్ జయంతి కదా, ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగినాయి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి గవర్నర్ సిపి రాధాకృష్ణను సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ అందరి వాడని, భారతవనిలో ఉదయించిన భాస్కరుడు అని సీఎం పేర్కొన్నాడు. ఒక వర్గాన్ని ఇంకో వర్గంపైకి ఉసిగోలిపై ధోరణి చాలా ప్రమాదకరమన్న అంబేద్కర్ మాటలను నిన్న గుర్తు చేశారట. అయితే అంబేద్కర్ అయితే అందరివాడు, అందరికీ అనుమానం లేదు, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉంది, మేధావి వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో అంబేద్కర్ ప్రపంచంలోనే పేరు పొందినటువంటి విషయం మనం గొప్ప చెప్పుకోవాల్సింది. అది భారతదేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం గురించి ఎంత చెప్పినా ఒడవని కథ. అది వందల వేల వర్గాలు, మతాలు, వివిధ సంస్కృతులు అన్నిటి కూడా ఆ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు మొత్తం కాపాడుతున్నాయనడంలో ఏమాత్రం అనుమానం లేదు. సో నిన్న అంబేద్కర్ జయంతి ఘనంగా అయితే జరుపుకున్నారు. ఇక ఇజ్రాయెల్ పై మిసైళ్ల వర్షం, 300 డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి, 99% పైగా వెపన్స్ కూల్చేసిన ఇజ్రాయెల్. ఇరు దేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. సౌత్ ఇజ్రాయెల్లో ఐడిఎఫ్ క్యాంపు ధ్వంసం, సాయం చేస్తున్న అమెరికా, బ్రిటన్ దళాలు. దాడులను ఖండించిన ఫ్రాన్స్, జర్మనీ. కెనడా, అమెరికా ఇజ్రాయెల్కు అండగా ఉంటామన్న బైడెన్. దాడులను తిప్పికొడుతున్నామన్న బెంజమిన్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. ఏమన్నా కావచ్చు, చెప్పలేం. గట్లనే మూడో ప్రపంచ యుద్ధం వచ్చి దేశాలు నాశనం అయ్యే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ, మిజైళ్ళు, దానికి తోడు అణుబాంబులు తీసుకెళ్ళి ఒక బాంబు వేస్తే దేశాలే కనుమరుగయ్యే పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధము ఎటువైపు మళ్తుందో ఏమైతుందో తెలియదు. కానీ మొన్నటి నుంచి ప్రారంభమైనటువంటి మిజైళ్ల వర్షము ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏదైతే వేస్తుందో నిజంగా ఈ కుంగిపోయేటువంటి విషయం ఇరాన్కి. 99% పైగా ఇజ్రాయెల్ నుంచి ఇసిరినటువంటి ఆ మిజైల్ మొత్తం కూడా గాల్లోనే పటపంచలు చేసిందంతా ఇజ్రాయెల్కి అమెరికా, పశ్చిమాసియా దేశాలు మొత్తం, పశ్చిమ
దేశాలు మొత్తం కూడా అండగా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఈ గాల్లోనే ఈ ఇజ్రాయెల్ దేశం ఆ మిజైల్ను పేల్చేసే టెక్నాలజీ అనేది ఇతర ఏ దేశమైనా జంకాల్సిందే. ఎందుకంటే మిజైళ్ళు ఆ దేశం మీద వడనీయకుండా గాలిని వేల్చేస్తున్నారంటే ఇక ఇంకేం కావాలి చెప్పు. ఆ టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. సో ఇది పశ్చిమాసియాలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధమా అనే సందేహం కల్పిస్తూ ఉంది. ఎందుకంటే గాజా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి చిన్నపాటి యుద్ధము ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతుందంటే అది ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంటుంది అనేది కొందరి అంచనా. మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది. అది ఇక బీజేపీ పార్టీ 2047 నాటికి వికసిత్ భారత్ 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్. మోదీ గ్యారెంటీల పేరుతో హామీలు. అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్తో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. సో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా ప్రపంచ చిత్రపటంలో నిలపడానికి బీజేపీ పార్టీ మేనిఫెస్టో సంకల్ప పత్రం పేరిట మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసింది. సో 5 ఏళ్ల పాటు పేదోడికి బుక్కెడు అన్నం తినడానికి ఫ్రీగా రేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ నిన్న రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇక ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని, సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్లను కూడా అమలు చేస్తామని చెప్పేసి అందులో పెట్టిరు. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కృషి చేస్తామని చెప్పేసి ఇక మేనిఫెస్టోలో చెప్పిరంటే ఇక ఇప్పటికే మనకు తెలుసు 370 ఆర్టికల్ కావచ్చు. అదేవిధంగా రామ మందిరాన్ని అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామనేటువంటి విషయం కావచ్చు. ఇప్పటికే వీటిని అమలు చేసారు బీజేపీ పార్టీలు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది చాలా కీలకమైనటువంటిది. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ అయితేనంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఒకటేసారి ఎలక్షన్లు జరుగుతాయి. ముఖ్యమంత్రి, శాసనసభకు, పార్లమెంట్ కూడా ఒకటేసారి జరుగుతాయి. మరి స్థానిక సంస్థలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు ఇవన్నీ ఉంటాయా? ఈ గాదాలో కూడా ఒకటేసారి జరుగుతాయి. ఎట్లా అనేది తెలియదు. మొత్తం మీద అయితే 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కృషి చేస్తామని చెప్పారు. 2028 నాటికి ఖచ్చితంగా బీజేపీ పార్టీ కనుక మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ బరాబర్ అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ లఖ్పతి దీదీలుగా మరో 3 కోట్ల మంది మహిళలు. సో మహిళలను లక్షాధికారులను చేసే దిశగా 3 కోట్ల మంది మహిళలను లక్షాధిపతులను చేసే దిశగా అడుగులేస్తామంటా ఉంది. ఇక ముద్రా లోన్ 10 లక్షల నుంచి 20 లక్షలు. ఇప్పటికే ముద్రా లోన్ 10 లక్షలు ఇస్తున్నారుగా, దాన్ని 20 లక్షలకు పెంచుతారంట. ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పేస్తారట. సో ఇది చాలా కీలకమైనది. కాకపోతే దాంట్లో పూర్తి స్థాయిలో రైతులకు ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎంఎస్పీలను మినిమం సపోర్ట్ ప్రైస్ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు పెంచుతామంటున్నారు. కానీ ఒక నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్ నిర్వహిస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో సో మోదీ గ్యారంటీల పేరుతో హామీలు మొత్తం కూడా పెట్టిరట. అది ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న సమయం ఇది. అందుకే భారత్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలబడగలుగుతుంది. నేను ఇదివరకే ఎర్రకోటపై ప్రసంగంలోనే 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేలా దేశం తలరాతను మార్చేందుకు ఇదే సరైన సమయం ప్రకటించింది. ఇందులో భాగంగానే బీజేపీ సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారెంటీగా దేశ ప్రజల ముందు ఉంచుతున్నాను. 140 కోట్ల మంది ప్రజలు యాంబిషనే మోదీ మిషన్ అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. ఇక అది జూమ్లా పత్రం బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్. రైతులు, యువతకు బీజేపీ క్షమాపణ చెప్పాలి. కరిగే నిరుద్యోగులు బీజేపీ ఉచ్చులో పడరని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. సో బీజేపీ పార్టీ 2047 వరకు భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంది అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టో వివరిస్తూ చెప్పినటువంటి అంశం ఇది బీజేపీ
ఈ ప్రతి నెల అప్పుల కిస్తీలకి 6,000 కోట్లు సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారం రోజుకు యావరేజ్గా 207 కోట్ల చెల్లింపులు. ఈ 4 నెలల్లో కొత్తగా 17,618 కోట్ల అప్పు. గత సర్కారు అప్పులకు వడ్డీలు కిస్తీలు 25,911 కోట్లు చెల్లింపు. ఇతర స్కీమ్ల కోసం నిధులు సర్దుబాటు తప్పని పరిస్థితి. ఎదుడు దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అదనంగా ఉండే, క్రెడిట్ ఉండే, రాష్ట్రము సుభిక్షంగా ఉండే, నగదు ఎక్కువండే. కానీ గట్లాంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుదేలు చేసి కేసీఆర్ పాలనలో ఎదురు లాస్ట్కి యాడ్ వరకు వచ్చిందంటే ఖాళీ అప్పుల కిస్తీలకు ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు కట్టే పరిస్థితిని దుస్థితి తీసుకొచ్చాడంటే కేసీఆర్ ఎంత పార్టీ మనగాడో, ఎంత పార్టీ ఘనమైనటువంటి కీర్తి సాధించుడో తెలంగాణ చూడు. అన్నిట్లా నంబర్ 1 అన్నాడు. ఇక గీడ నంబర్ 1 ఉంది తెలంగాణ. చూడు ఒకసారి రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అప్పులు జీతాల చెల్లింపులకే పోతున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు వడ్డీలకే యావరేజ్గా రోజుకు 207 కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో స్కీమ్లు ఇతరత్ర వాటికి నిధులు సర్దుబాటు ప్రస్తుత సర్కారు తిప్పలు పడుతుందట. చూడు సార్ ఎంత పని చేసినావు చూడు. నీ ప్రపంచంలో లేనటువంటి స్కీమ్లను తీసుకొచ్చిన అనుకున్నావు కదా. ఈ ప్రపంచంలో ఆ దేశంలో కూడా ఆ రాష్ట్రం కూడా గింత నెలకి 6,000 రూపాయలు తీసుకొచ్చిన కిస్తీలకు అప్పులు ఆ కిస్తీలకే 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారంటే హ్యాట్సాప్ చెప్పాలి సార్ నీకు. ఇక టార్గెట్ 15 సీట్లు, అందరు కష్టపడి పనిచేయండి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు, చేరికలను స్పీడప్ చేయాలని సూచన. పెండింగ్లోని 3 సీట్లకు ఇవాళ అభ్యర్థుల ప్రకటన ఉంటాం. సో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లకు టార్గెట్ పెట్టిందంట. కానీ 15 సీట్లు వస్తాయా అంటే రావు. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు 8 నుంచి వెళ్ళి ఇక 12 వస్తాయా 10 వస్తాయా తెలియదు. 8 వరకు అయితే 7 నుంచి వెళ్ళి 8, 9, 10, 11 వరకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీ పార్టీకి 6 నుంచి వెళ్ళి 8 వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 1 లేదంటే గుండు 0 వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం ఒక అంచనా వేస్తా ఉన్నాం. అదే దానికి అనుగుణంగా వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు. బట్ మెజార్టీ సీట్లు, తెలంగాణలో మెజార్టీ సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ఈసారి సర్కారే మక్కలు కొంటది. కొనుగోళ్ల బాధ్యత మార్కెట్కి అప్పగింత. రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ ఏర్పాటు సన్నాహాలు. 6.66 లక్షల ఎకరాల్లో సాగైన మక్క 17.84 లక్షల టన్నుల దిగుబడి అంచనా. గతంలో బీఆర్ఎస్ సర్కారు మక్కలు కొనక ఆగమైన రైతులు ఈ 7 ముందస్తు కొనుగోళ్లకు కసరత్తు. సో మక్కలు ముందే సర్కారే కొంటదంట. దానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ చూడవచ్చు. ఇక మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు. కుంగిన బ్లాక్ల చుట్టూ సీట్ ఫైల్ చేయాలని సర్కార్ నిర్ణయం. జూన్ 15 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్టు సంస్థకు ఆదేశం. పనులు ప్రారంభించేందుకు ఎలాంటి ఏర్పాట్లు 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. బ్యారేజ్ 7వ బ్లాక్ చుట్టూ నిల్వ ఉన్న నీటిని మోటార్లతో ఎత్తిపోస్తున్న కాంట్రాక్టు సంస్థ. ఇక చూడండి సార్ పాపం చూడు సార్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్. మేడిగడ్డ మేడిపండు దానికి రిపేర్లు చేయడానికి 200 కోట్ల ఖర్చు అవుతాయట. సారు కేసీఆర్ సారు ఎంత పని చేస్తావు కదా సార్, రాష్ట్రాన్ని ఆగం చేసేసినావు. నిజంగా మీకు సిగ్గుందో లేదు తెలియదు కానీ తెలంగాణ ప్రజలు నయవంచన గురి చేసినావు సార్. ఏది గోదావరి నది ఉప్పొంగిన రోజున మోటార్లు మునిగిపోతే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ సగం రిపేర్లు చేసిరో తెలియదు. మేడిగడ్డ మేడిపండు కుంగిన మొత్తం పిల్లలు రిపేర్లు చేయడానికే 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. అసలు అప్పులు తీసుకొచ్చి పప్పు కూడు తినబెట్టి రాష్ట్రాన్ని దివాలా దించినవు కదా సారు. సో ఇది రాష్ట్ర సర్కార్ అయితే కుంగిన బ్లాక్ల చుట్టూ సీట్ ఫైల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నదట. ఇది టెంపరీ చేస్తే నిలబడుతుంది చూసుకోరి. కాంగ్రెస్ సర్కార్ కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. అవి నిలబడతాయా లేదా, పర్మనెంట్ ఏమన్నా సొల్యూషన్ ఉంటుంది.
గీడ చూడు గీడ ఈ రామానంద్ చూడు కవితతో కేటీఆర్ ములాఖత్ సిబిఐ హెడ్ ఆఫీస్ లో 20 నిమిషాలు భేటీ ముగిసిన కవిత కస్టడీ ఇవాళ కోర్టులో హాజరు మిగతా 2వ పేజీలు ఉందట. అయితే 2వ పేజీలో పోయి జర చూద్దాం. బావతో కలిసిండు, ఇద్దరు కలిసి చెట్టాపట్టలు వేసుకొని సిబిఐ హెడ్ క్వార్టర్ పోయి చెల్లెని అయితే కలిసిండు. 20 నిమిషాలు భేటీ అయిందట. ఇక సిబిఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె అన్న కేటీఆర్ ములాఖత్ అయ్యారు. బాబా అనిల్ లాయర్ మోహిత్ రావుతో కలిసి నిజంగా చూడు కనీసము లాయర్ని కవితకు లాయర్ని కూడా వెలమైన కులపు ఆయనని పెట్టుకున్నారంటే వీళ్ళ ఆలోచన, వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే వ్యవహారాలు, చెప్పే మాటలకు, చేసే పనులకి ఆస్మాన్ పరకు ఉంటుందని ఇక తేలుతుంది చూడు. అయితే అక్కని ఇక రామన్న పోయి కలిసిండు. కలిసి పెద్దసారి చెప్పిన ముచ్చట చెవులో ఊది వచ్చినట్టున్నాడు. ఏముంటుంది, చెల్లి క్షమించు మమ్మల్ని, నీకు బెయిల్ ఇప్పించలేకపోతున్నాం. ఎందుకంటే నువ్వు చేసిన పని చాలా పెద్దగా ఉంది. ఆ పని వల్ల ఆ కోర్టులు కావచ్చు, ఆ బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎక్కడ మనకు అనుకూలంగా లేదు. నీకైతే బెయిల్ ఇప్పించలేము. ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఎట్లనో అలాగా ఇక ఉండు, అట్లనే ఆ చెర్లపల్లి జైల్లో ఉండు, తిప్పలు పడి తర్వాత చూద్దాం ఈ బెయిల్ గురించి. ఏమనుకోకు, నాయన కూడా గిదే ముచ్చట చెప్పిండు, దయచేసి క్షమించి అని చెప్పేసి అడిగిండొచ్చు. గదే ముచ్చట చెవులో ఊది వచ్చిట్టాడు. ఎందుకంటే బెయిల్ ఎట్లా వస్తుంది, వచ్చే అవకాశమే లేదు. బెయిల్ వచ్చేటట్టుంటే కొడుకుకి పరీక్షలు ఉన్నాయి, కష్టకాలంలో కొడుకుతో ఉండాలి అని కోర్టును అడిగినప్పుడే ఇవ్వాలి కోర్టు మధ్యంతర బెయిల్. ఆ బెయిల్ రాకపోయే ఇప్పుడు సిబిఐ కస్టడీలో తీసుకొని విచారణ చేస్తుంది. సో తోడేవా భయపెట్టి అరబిందో సంస్థల చైర్మన్ ఆయనను భయపెట్టి పైసలు వసూలు చేసి అరుణ్ రామచంద్ర పిల్లవి, మాగుంట రాఘవ, శ్రీనివాసులు రెడ్డి, ఇక బుచ్చిబాబు, వీళ్ళందరూ ఏమేమైతే స్టేట్మెంట్లలో చెప్పినో దాని మీద విచారణ చేసిరు నిన్న సిబిఐ వాళ్ళు. శరత్చంద్రరెడ్డిని భయపెట్టి భూములు రాసుకొని పైసలు వసూలు చేసి ఎంత నానా యాత్ర గురి చేసిన పాపాలని ఉట్టిన ఎట్లా పోతాయి చెప్పురి. సో ఇక పోయిన నెల మార్చి 21 తారీఖు పోయి కలిసింది కదా రామన్న. ఇక ఇప్పుడు పోయి 20 దినాల తర్వాత మళ్ళీ ఒకసారి బావతో కలిసిపోయి ఇక సిబిఐ హెడ్ క్వార్టర్లో పోయి కలిసి వచ్చాడు. గంతే, ఇక ఏమి లేదు. ఇలా ఇక వివాదాల సుడిగుండంలో సుంకేసుల హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కారు 800 కోట్లు పెడితే పూర్తయ్యే ఎస్ఎల్బిసిని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడంపై అప్పట్లో విమర్శలు. ఈ స్కీమ్ పై ఇప్పటికే 1000 కోట్ల పైగా ఖర్చు. అటు ఎస్ఎల్బిసి, ఇటు సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ తాగునీటికి తిప్పలు. 4 కోట్లతో పుట్టంగడి వద్ద తాత్కాలిక లిఫ్టులు ఏర్పాటు చేశారట. ఇప్పుడు నిజంగా కేసీఆర్ సర్కారు గత ప్రభుత్వాలు ఏవైతే ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి సగంలా వదిలేసి వాటన్నింటిని వదిలేసి కొత్తగా ప్రాజెక్టులే స్టార్ట్ చేసింది. ఏడైనా ఏముంటుందా ఇందులో మతలాభం ఏముంటుంది, నీకెంత నాకెంత పంచుకోవాలంటే కొత్త ప్రాజెక్టు పేరు మీద ఇరిగేషన్ సంస్థలతో కట్టే సంస్థలతోన ములాఖత్ కావుడు తప్పిస్తే ఇంకోటి ఉండనే ఉండదు. అందులో అనుమానం ఉందా? ఏమీ లేదు. సో అదే వివాదాల సుడిగిండంలో సుంకేసులు అంట చూడు. ఎస్ఎల్బిసిని వదిలేసి సుంకేసులు ఎందుకు కట్టిరంటే గందుకట్ట. ఇక ముంబైపై చెన్నై నిన్న గెలిచింది. అద్భుతమైనటువంటి సెంచరీ చేసిన రోహిత్ శర్మ అద్భుతమైనటువంటి సెంచరీ చేసిన విజయడంక మోహించలేకపోయిండు. చెన్నై చేసినటువంటి 200 స్కోర్ని ఛేదించలేక చతికిల పడిపోయింది ముంబై. ఇక కిరాణా షాప్లో గంజాయి చాక్లెట్ అంట. హైదరాబాద్ జయదిగుట్టలోని ఓ కిరాణా షాప్ నుంచి పోలీసులు 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్, 4 కిలోల ఎండు గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకున్నారట. ఇక చూడు లాస్ట్కి ఎక్కడి వరకు పోయినాయంటే సాలెపిల్లలు సాలిదారి దగ్గర బల్ల దగ్గర కిరాణా షాపులు ఉంటే ఆ కిరాణా షాపుల గంజాయి చాక్లెట్ అమ్మే పరిస్థితి తెలంగాణకి దాపురించింది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్ర పని కట్టుకుని ఏందో చూడు జర. ఎందుకంటే మీరే కేటీఆర్ మీద చేసినటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో గంజాయి రాష్ట్రంగా మార్చారు తెలంగాణ అని చెప్పారు.
ఆ గంజాయి నుంచి వెళ్ళి యువతని జర కాపాడు. మీ పైన బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు ఆ మధ్యలో వైట్ ఛాలెంజ్ పేరు మీద గంజాయి టెస్టులు చేసుకుందాం, నీ ఒంట్లో గంజాయి లేదు నా ఒంట్లో గంజాయి లేదు అని చెప్పి కేటీ రామారావుకు సవాల్ ఇచ్చారు. కాబట్టి తెలంగాణను గంజాయి ఫ్రీ రాష్ట్రంగా మార్చుర్రి. చాక్లెట్ల రూపంలో కిరాణా షాపులలో కూడా గంజాయి దొరుకుతుందంట. జర డ్రగ్స్ని పూర్తిగా నియంత్రించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇక కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ అధినేత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చెన్నుపాటి వేణుమాధవ్ నుంచి వెళ్ళి 40 కోట్ల విలువ చేసే షేర్లు రాయించుకున్నారనే కేసులో మైత్రి మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని పేరు తెరపైకి వచ్చిందంట. ఫోన్ ట్యాపింగ్ కేసు అంట. చూడరా నాయన, ఇది తీగలాగితే డొంక కదిలే పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము కల్వకుట్ల కుటుంబ పొలాన్ని తీసుకొని చెలపల్లి జైల్లో పెట్టే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్టే కనిపిస్తా ఉంది. మైత్రి మూవీస్ అయినా ఏకంగా చెన్నుపాటి వేణుమాధవ్ నుంచి 40 కోట్లు విలువ చేసే షేర్లు రాయించుకున్నారట ఫోన్ ట్యాపింగ్తో. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది. సో ఇవి వెలుగు పేపర్లు ఉన్నటువంటిది. ఇక ఒకసారి మనము ఈ గుమాస్తా పత్రిక ఏది సంసారి పత్రికలు ఏమున్నాయో చూద్దాం. మీరు చూసిరుగా, ఇప్పుడు మీరు ఏ పేపర్లన్నా చూడరు తెలంగాణలో. ఏ పేపర్ చూసినా కేటీ రామారావు పోయి చెల్లెలు ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ హెడ్ క్వార్టర్ల కలిసిండు, ఒక 20 నిమిషాల పాటు ముచ్చట చేసి వచ్చిండు అని చెప్పేసి అన్ని దినపత్రికలు ఉంటాయి. ఈ పత్రిక అలానే కదా కల్వకుంట్ల కుటుంబ పొలని. మరి పత్రికల్లో ఉందా లేదో చూద్దాం. ఫస్ట్ అదే చూద్దాం, తర్వాత వార్తలు చూద్దాం. లేదు, ముందలైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజాని కలిసిండు, ముఖ్యమంత్రి నివాళులు అర్పించేది ఇది లేదు అయిపోయా, ఒడిచిపోయింది కథ. ఇక గిది ఇలా శ్రీపతి ఇలా ఆలోచన ధోరణి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. ఎందుకు దాపెడుతున్నారు కవితక్కను? చేసిన తక్క పని చేసిందా, మంచి పని చేసిందా? ఎందుకు దాపెడుతున్నారు? ఎందుకు చూపెడతలేరు? ఇలా గట్లుంటుంది మరి దొరల ఆలోచనలు. ప్రజలకు తెలవనియవద్దు, చేసిన తప్పుల తడకలను ప్రజలకు తెలవనియవద్దు, గంతుకు దాపెడుతున్నారు. సిగ్గులేని పత్రిక ఈ పత్రిక. అలా మానవే. ఇక అలంకరణకు నోచుకొని అంబేద్కర్ బా కేసీఆర్ ఉంటే అంబేద్కర్ ఏ పొద్దున కేసీఆర్ అంబేద్కర్ నివాళులు అర్పించిందా అధికారికంగా? అంబేద్కర్ రాజ్యాంగానే మారుస్తున్నాడు. ఏకంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానే మారుస్తున్నాడు. సార్ ఏం అధికారం ఉందో ఏమి అప్పుడే ప్రధానమంత్రి లెవెల్లో ఊహించుకున్నాడు. బండకేసి కొట్టారు. అలంకరణకు నోచుకొని అంబేద్కర్ అట. నిజంగా చెప్తున్నా, మాదిగలకు మంత్రి పదవి ఇవ్వనటువంటి మూర్ఖుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాదిగలు మాలల మధ్య పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి పొందినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గంత చేసిన వ్యక్తి ఇంక ఏమిటి నోసుకుంటాడు? ఇప్పుడు ఇక ఇట్లా చేస్తున్నాడు. కేసీఆర్తో రాజయ్య భేటీ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా కలిసిండు. వరంగల్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారేపల్లి సుధీర్ కుమార్ను గెలిపించేందుకు స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచార బాధ్యతలు ఆయనకు కేసీఆర్ అప్పగింది. రాజయ్య కూడా సిగ్గు లేకుండా పోతుంది. ఎన్నిసార్లు అవమానించిన, మంత్రి పదవి నుంచి తొలగించిన, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, ఎంపీ టికెట్ అనౌన్స్ చేసి పొద్దుమికెల వరకు గుంజుకున్న ఇంకా రాజయ్య కాళ్ళ పట్టుకొని ఇంకా కేసీఆర్తో ఎందుకు బేరసారాలు చేస్తున్నారో అర్థమవుతలే. ఇక అది అట్లుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మాదిగలను మారుస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సర్వే సత్యనారాయణ తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ సర్కార్ ఇది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నడిమంత్రం సిరి వచ్చిందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కడియం శ్రీహరి
రిజర్వేషన్కు అనర్హుడు. కడియం కావ్య అసలు హిందువే కాదు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఫైర్ అయ్యారంటే ఇక ఆ వార్త ఇందులో రాసుకొచ్చాడు. ఇక మరో 2 రైతుల ఆత్మహత్య అంట. అయ్యా ఇందులో సిగ్గుపోతుందిరా నాయన. మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో దినమన్నా రైతు ఆత్మహత్య చేసుకున్నాడని రాసుకొచ్చారా? ఏం సిప్పద్రా బాబు నీ ఈ పత్రిక. నిజాలు రాయన నాయన. నిజాలు రాయకపోతే ఇంకా ఊడ్చుకోబోతుంది పార్టీ. మీరు ఎన్ని నంగనాచి నాటకాలు ఆడినా తెలంగాణలో మీకు తిప్పకూడే. ఇంత దరిద్రమా? నిజాలు రాయని జరా. యాసంగి వడ్లకు సోటేదంట. ఇక తెల్వక కయ్యాల వడ్డం మోసపోయే గోసవాడుతున్నాం. మద్దతు ధర దేవుడెరుగు, వడ్ల కొంటలేరు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్తో కురిక్యాల రైతు సామల్ల కనకయ్య అంట. 25 వరకు ఎండలు తక్కువ ఉంటాయంట. NCETతో 4 ఏళ్ల BED అంట. కేరళలో భారత విద్యార్థి హత్య అంట. మాటల్లో వికసిత్, చేతల్లో విభజిత్. బీజేపీ విధానం మీద మేనిఫెస్టో చెప్తున్నది. ఏ వర్గానికి మేలు చేయని ఎన్నికల ప్రణాళిక. మహిళలు, యువకులు, రైతులను విస్మరించింది మాజీ మంత్రి తన్నేరు హరీష్ రావు ధ్వజం. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి, 100 డ్రోన్లు క్షిపణుల ప్రయోగం, 99% చేసినటువంటి వార్త అక్కడ చూడొచ్చు. ఇక రేపు ఆందోళనలో కేసీఆర్ సపాట. ఇక చూడు ఈ పత్రికల ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఈ పత్రికకు ఇంకా కూడా బుద్ధి వస్తలేదు. యాక్ట్ 2 అని ఉమ్మిచ్చిన, తీదరించిన, బండకేసి కొట్టిన, అధికారం నుంచి వెళ్ళి చెంప చెల్లం అనే విధంగా సాగనంపిన ఇంకా బుద్ధి వస్తుంది. దొరల కోసం పెట్టుకున్న పత్రిక. దొరలు కాకపోతే ఎవరు? కేసీఆర్, ఈడ వినోద్ రావు, ఇక హరీష్ రావు. తాటికాయంత అక్షరాలతో ఉన్న గీళ్ళ వార్తలు తప్పిస్తే పేదోడి వార్తలు ఏడుంటాయి ఎప్పుడు. మిగతా వార్తలు అక్కడో ఇక్కడో అవి కూడా వేసారు కదా. ఎంతసేపు బద్నాం చేసి బట్టగాల్చి మీద వేసే వార్తలు తప్పిస్తే ఇంకో వార్త ఉండదు. ఇది ఈ సంసారి పత్రికలో ఉన్నటువంటి శ్రీపతి. తప్పిదారి చదివారు ఈ పత్రికలకు పోయి. గట్లనే తప్పిదారి చదివితేనంటే గదో గిదో వార్త చూసి నిజమేమో అని అనుకునే పరిస్థితి వస్తుంది. చదవకూరి జరా. ఇక దిశలో చూద్దాం. ఇజ్రాయెల్పై బాంబుల వర్షం, డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్. ఆపరేషన్ ముగిసిందని ప్రకటన. తిరిగి దాడులకు యత్నిస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిక. తాజా పరిస్థితులపై నేడు UN ఎమర్జెన్సీ మీటింగ్. ఇజ్రాయెల్, భారత్ మధ్య విమాన సర్వీసులు బంద్ అయినాయంట. జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర అంట. మిషన్ 15 గెలుపు కోసం సీరియస్గా కష్టపడండి. ఇక అసెంబ్లీలో గెలిచామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంట. పార్టీని విడిచి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోండి. నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. అభ్యర్థులకు ఎమ్మెల్యేలు సహకరించాలని క్లాసు. సునీల్ కనుగోలు తుది రిపోర్ట్పై వివరణ. ఖమ్మం టికెట్ కమ్మాక రెడ్డికి అనే చర్చ. నేడో రేపు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. వచ్చే నెల 4-5 తేదీలో రాష్ట్రంలో ప్రియాంక టూర్ అంట. నోవటెల్ హోటల్లో 3 గంటల రివ్యూ. నేడు నారాయణపేటలో జనజాతర. ఈ కాంగ్రెస్ పార్టీ మిషన్ 15 టార్గెట్గా పనిచేయాలని చెప్పేసి ఇక కేసీ వేణుగోపాల్ నిన్న నోవటెల్లో జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పిండు. సో అసెంబ్లీలో గెలిచినాం కదా, ఇక పార్లమెంట్లో కూడా గెలుస్తామని జర కూసోకూరి, ఓపిక వటకూరి, కష్టపడి పని చేయరని చెప్పేసి నిన్న హితబోధ అయితే చేసాడు. మాదిగల భవిష్యత్తుకు నాది బాధ్యత. ఫ్యూచర్లో మంచి పదవులు పార్టీలో ప్రయాణి. 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేయండి. మాదిగల నేతలతో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత మాదిగలను దూరం పెడుతుంది అనేది ఇప్పటివరకు జరిగినటువంటి అంశం. దానిపైన కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మాదిగలకు దూరం పెడితే కేసీఆర్ ఏ రకంగా అయితే దూరం పెట్టినో మాదిగలను మళ్ళా కాంగ్రెస్ పార్టీకి దూరం పెడితే ఎన్నో దగ్గర బొక్కబొర్లు పడే అవకాశం ఉంటుంది. జర చూసుకోరు. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు మాదిగలకు గట్టిగా ఒక అవకాశాన్ని కల్పిస్తే వాళ్ళు కూడా జర సేద తీరుతారు. చూడు జర చూడు. ఇక ట్యాపింగ్ పై సైలెంట్. 2 రోజుల్లో వివరాలు వెల్లడిస్తానన్న కేసీఆర్. కరీంనగర్ పర్యటన సందర్భంగా స్పష్టం. ఇక 10 రోజులు గడిచిన మౌనమే. నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారా? చిక్కులు ఎదురవుతాయనే పెదవి విప్పడం లేదా? రాధాకిషన్ రావు కస్టడీతో బ్యాక్ స్టెప్. ఏమి లేదు. నిన్ననే ఎప్పుడు కదా
నిన్ననే చెప్పినా కేసీఆర్ అన్ని యూటర్నులే, బోగస్ టర్నులే, చెప్పే మాటలు మొత్తము పచ్చి అబద్ధాలు. నోరు తెరిస్తే అది నోరా మోరా లేదంటే కంప హైదరాబాద్లో ప్రవహించే మూసి నదా మనకు అర్థం కాదు. నోరు తెరిస్తే కంపే. 2 దినాల చెప్తా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన నేను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా, అది నా బాధ్యత, నేను మాట్లాడతా, దానిలో ఉన్న లోతుపాట్లు అన్నీ మీకు చెప్తా, 2 దినాలలో చెప్తా అన్నాడు. 10 దినాలు అయింది, ఏమైంది? నోరు మూసుకొని గప్పుగా తడిబట్ట కప్పుకొని ఫామ్ హౌస్ అనుకున్నట్టున్నాడు. మొన్న చేవేళ్ళలో జరిగినటువంటి బహిరంగ సభ సందర్భంగా మాట్లాడాలి కదా, చెప్పాలి కదా, ఏమైంది మరి? ఏముండదు, రాసి పెట్టుకోండి. కేసీఆర్ మెడకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దౌలుతుంది, చెంచల్ కూడా జైల్లో చిప్పకూడు తింటాడు, ఊసలు లెక్క పెట్టే పరిస్థితి తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. ఏం అనుమానం లేదు. ఈ కవితను కలవని కేసీఆర్ అరెస్ట్ అయి నేటికి నెల పూర్తి. సెకండ్ టైం ఆ భేటీ అయిన కేటీఆర్ నేడు సిబిఐ కస్టడీ నుంచి తిరిగి తిహార్ జైలుకి ఎమ్మెల్సీ. కొడుకును పంపించింది కదా, ఇంకేముంది? ఏముంది ఎప్పుడల్లా కలవనికి? కేసీఆర్ కలవనికి ఎందుకు కలుస్తాడు? ఏమైనా మంచి పని చేసి పోయింది జైలుకి? తెలంగాణ కోసం 4 రూపాయలు తీసుకొచ్చి కష్టపడి తెలంగాణ ప్రజల కోసం ఏమైనా సాయం చేయడానికి పోయిందా జైలుకి? ఎందుకు కలుస్తాడు? కలిస్తే ఏమవుతుంది? ఆగమవుతాడు కలిస్తే. అందుకే కాదు, కొడుకును పంపిస్తున్నాడుగా, ఏం చేస్తాడు? ఇక మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్, పిఎం కిసాన్ పథకం కొనసాగింపు, 3 కోట్ల మంది మహిళలకు ఫ్రీగా ఇండ్ల నిర్మాణం, ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్, ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు, ట్రాన్స్జెండర్లకు ఆయుష్మాన్ భారత్, 14 అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల. పేదల జీవితాలను మార్చడమే మోడీ గ్యారెంటీల లక్ష్యం ప్రధాని. మోడీ హామీలను నమ్మలేం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. ఇక వేణుమాధవ్ కిడ్నాప్ కేసులో నిర్మాణ నవీన్ రోల్, రాధాకిషన్ రావు ఇన్స్పెక్టర్ గట్టుమల్లుతో పాటు మరో ఎస్ఐకి కీ రోల్. ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు షేర్ల బదలాయింపులో మాట మీద పుట్టిన ట్రీట్మెంట్ అంటూ హెచ్చరించారని వెళ్ళని నాటి జూబ్లీస్ ఇన్స్పెక్టరు ఎస్ఐ టీం 10 లక్షలు తీసుకున్నారని స్పష్టీకరణ. చూడురి, ఇంకా ఆడికి అవుతుంది ఇది. అప్పుడే ఒడిచిపోయేటట్టు లేదు. లాస్ట్ సినిమా ఇండస్ట్రీని కూడా కుదిపేసే పరిస్థితి వచ్చింది. షేర్లు మళ్లించుకున్నారట భయపెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి. ఇక ప్రధాన అనుమానితులు ఇంకా పరాజీలు. ట్యాపింగ్ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేశాం. చట్ట పరిధిలో దర్యాప్తు కొనసాగుతున్నది. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ గందరగోళ కథనాలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసిందట. ప్రధాన అనుమానితులు ఎవరు? ప్రభాకర్ రావే అమెరికాకి చెక్ చేసిండు. ప్రధాన అనుమానితులు అంటే అమెరికా గాయన ఇంకెవరు? ప్రభాకర్ రావు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా కేసీఆర్ సర్కార్ ఉన్నన్ని దినాలు పనిచేసిండు కదా. సర్కార్ కూలవాడిని ఎంబడే చెక్ చేసిండు అమెరికాకు. పట్టుకొని రండి, గల్ల పట్టుకొని రండి. ఏమేం చేసిండో, ఎట్ట చేసిండో, ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని భయపెట్టి ఎంతమంది దగ్గర పైసలు గుంజుకున్నారో మొత్తం బయటపడేది. వదలొద్దు. ఇల్లీగల్ ఫామ్ ల్యాండ్ బిజినెస్, బ్రోచర్లలో వెంచర్లు, ఇక వ్యవసాయ భూమిగా నమోదు. రాత్రి 8:30 గంటల వరకు రిజిస్ట్రేషన్లు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో జోరుగా వ్యాపారం. సహకరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం, వ్యాపారులకు లాభాలు, సర్కార్ ఆదాయానికి గండి. నారాయణ ఫ్యూచర్ టౌన్ ప్లానింగ్ ప్రశ్నార్థకం. నారాయణగూడలో బిఎస్ఆర్ ఇన్ఫ్రా దందా. ఈ రియల్ దందా చేసిన వాళ్ళు అంతా పట్టుకోర్రబ్బా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు రియల్ ఎస్టేట్ పైన పూర్తి అవగాహన ఉంది కదా. జర్రా ఇంకా 10 ఏళ్ల కాలంలో చేసిన రియల్ దందా కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న రియల్ దందా, దాని మీద జర ఫోకస్ పెట్టుర్రి, పట్టుకోర్రి. ఇల్లీగల్గా మొత్తం దందా చేస్తున్నారంట. సర్కార్ ఆదాయానికి గండి కొట్టి వ్యాపారులు కొనుగొడుతున్నారంట. చూడుర్రి, పట్టుకోరి జర. పార్లమెంట్ ఫైట్ అని ఇదోటి చూడొచ్చు. ఇక మల్కాజిగిరిలో గెలుపున్నదే. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. నియోజకవర్గానికి ఏం కావాలన్నా ప్రధాని అడిగి తీసుకొచ్చే బాధ్యత నాది. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సో మొత్తం మీద అయితే మల్కాజిగిరిలో గెలుపు లాంఛనం అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ వార్ 1 సైడ్ అనేటువంటి ముచ్చట చెప్పుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే మల్కాజిగిరిలో బీజేపీ జెండా ఎగిరేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా ఈటెల రాజేందర్ సమాయత్తమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈటెల రాజేందర్ గెలిస్తే బరాబర్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. సో
తెలంగాణలో బీజేపీ గెలిచేటువంటి స్థానాలలో పదిలంగా ఉన్నటువంటిది మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఎందుకు గెలవాలంటే ఈటెల రాజేందర్ గెలిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. కేంద్రంలో ఈటెల రాజేందర్ కనుక కేంద్ర మంత్రి పదవి దక్కితే తెలంగాణకు కావాల్సిన నిధులను ప్రధాని నరేంద్ర మోడీని అడిగి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఒక బీసీ బిడ్డ, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ గత సర్కారు ఈటెల రాజేందర్ని పొమ్మనకుండా పొగబెట్టి అనేక రకాలుగా అబండాలేసి బట్టగాల్చి మీదేసి బయటికి పంపిస్తే హుజురాబాద్లో ఆ ఉప ఎన్నికలో గెలిచి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడం తీవ్రంగా కలిసేసింది. సో అందుకనే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ అందరి మనిషి, ఆయనను గెలిపిస్తే తప్ప మల్కాజ్గిరికి కాదు తెలంగాణకు ఈటెల చాలా అవసరం ఉన్నది. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఆయన గెలవబోతున్నాడు అనే చర్చ ఇక్కడ చూడవచ్చు. ఇక సో ఇవి ప్రధానంగా దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఎటు చూసిన ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ కేసు, కేసీఆర్ వ్యవహారశైలి, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నార్థకం, ఇవే తెలంగాణలో చర్చ నడుస్తున్నాయి. మిత్రులారా, ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు. ఇక మీరు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న ఆర్ న్యూస్ మీడియా గ్రూప్ని ఆదరించండి. కేఆర్ పబ్లిక్ న్యూస్, ఆర్ న్యూస్ టుడే, R1 న్యూస్ టుడేను ఖచ్చితంగా మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్ సంబంధించిన వార్తలు. థ్యాంక్ యూ.